మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లిలో ప్రమాదవశాత్తు ఇంట్లో సిలిండర్ పేలింది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ ఇంట్లో అతని తల్లి నెలమాసికం చేస్తుండగా అదనంగా ఉన్న సిలిండర్ ఒక్కసారిగా పేలడంతో ఇళ్లంతా పూర్తిగా దగ్ధమైంది. బట్టలతో సహా నిత్యావసర వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పేలుడు దాటికి గోడలు కూలిపోయి స్లాబ్ బీటలు వారి సీలింగ్ కూలిపోయిందని వాపోయారు. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న కౌడిపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరి ఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. మా అమ్మ నెలమాసికం ఉండే అన్ని బంద్ చేసుకుని నైవేద్యం పెడదాం అనుకుంటున్నాం. పక్కకున్న సిలిండర్ లీకేజ్ అయ్యి సౌండ్ వచ్చింది. అందరిని దొరికొచ్చి బయట దొరికొచ్చేసిన అందరినీ. ఇక అందరు బయటకు వచ్చినాక ఎగ్జామ్ వెళ్ళిపోయింది. ఇక నాకు ఏమైందో తెలియదు. ఇంట్లో 20 మంది దాకా ఉన్నారు. చిన్నోళ్ళు పెద్దోళ్ళు అందరు కలిసి 20 మంది దాకా ఉన్నారు. ఇల్లు పరిస్థితి మొత్తం డ్యామేజ్ అయిపోయింది. ఏం లేదు, స్లాబ్ లేదు, ఇల్లు లేదు, ఏం లేదు. గోడలన్నీ పోయినాయి, అన్ని పోయినాయి. మొత్తం బట్టలు బిట్టలు బియ్యం అంతా క్రాక్ అయిపోయింది.